Hi guys, welcome to my channel. Please like, share and subscribe to my channel. శ్రీ కేసరి హనుమాన్ టెంపుల్ ఇది నర్సాపూర్లో టెంపుల్ ఉంది. చాలా బాగుంటుంది. వన్స్ వెళ్ళి ట్రై చేయండి. హనుమాన్ టెంపుల్ అనేది మీరు ట్రై చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్ళి చూడండి. హైదరాబాద్ నుంచి మీకు లేదనుకున్న ఒక 50 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. హనుమాన్ టెంపుల్ మొత్తం ఫారెస్ట్లోనే ఉంటుంది. మంకీస్ అవి అన్నీ చాలా ఉంటాయి. ప్రజెంట్ మీరు వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ చాలా సింధూరం అవన్నీ కూడా పెడతారు ఆంజనేయ స్వామికి. సాటర్డే రోజు వెళ్ళడం వల్ల చాలా ఫుల్ పబ్లిక్గా ఉంది. అక్కడనే మీకు సత్యనారాయణ స్వామి కథ కూడా చెప్పిస్తారు. సన్నిధానం కూడా ఉంటుంది. అండ్ పక్కన రాముల వారి టెంపుల్ కూడా ఉంటుంది. టెంపుల్లో పైన హనుమంతి విగ్రహాలు పైన చాలా బాగున్నాయి. ఒకసారి వన్స్ వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది. నేను వెళ్ళాను. ప్రెజెంట్ చాలా పీస్ఫుల్ అనిపిస్తుంది హనుమాన్ టెంపుల్కి వెళ్ళినప్పుడల్లా. నేను ప్రతి సాటర్డే వెళ్తాను. అండ్ ప్రెజెంట్ అయితే నేను హైదరాబాద్ నుంచి అక్కడ మేము చిన్న ఉన్నప్పుడు వెళ్తుండే కాబట్టి ఇప్పుడు వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ కార్తీక మాసం టైం కాబట్టి సత్యనారాయణ స్వామి కథ కూడా జరుగుతుంది అక్కడ. అండ్ మీరు వెళ్ళినప్పుడు అలా అన్నదానం ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి. కానీ ఎక్కువ శాతం సాటర్డే అనేది చాలా ప్రిఫర్ చేయండి. సాటర్డే చాలా ఫుల్ పబ్లిక్ ఉంటుంది. మీరు కావాలంటే అక్కడ రూమ్స్లు ఉంటాయి. రూమ్స్లో స్టే చేసి అంటే సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటారు కదా, వాళ్ళు రిలేటివ్స్ని పిలుచుకుంటారు కదా, వాళ్ళ కోసం రూమ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇంకా వంటలు కూడా చేసుకోవచ్చు. మనకు టెంట్ హౌస్ అవన్నీ అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ హనుమాన్ టెంపుల్లో సింధూరం కూడా పెట్టిస్తారు. టికెట్ వచ్చేసి మీకు 100 రూపీసే ఉంటుంది. అండ్ సత్యనారాయణ స్వామి టికెట్ వచ్చేసి 150 రూపీస్ ఉంటుంది. అంటే ఓన్లీ టికెటే. దానికి సత్యనారాయణ స్వామి కథకు వచ్చే సామాన్ మొత్తం సపరేట్గా తెచ్చుకోవాలి. అండ్ అక్కడ కథ వింటుంటే మాత్రం చాలా ఎంత పీస్ఫుల్గా చెప్తారంటే పంతులు చాలా పీస్ఫుల్గా చెప్తారు. వన్స్ వెళ్ళి చూడండి, అనుకున్నవన్నీ అయితే తీరుతాయి మీకు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఫారెస్ట్ కాబట్టి మంకీలకి ఆన్ ది రోడ్ ఫీడ్ చేయడం కానీ అవన్నీ కొంచెం అవాయిడ్ చేయండి. ఫీడ్ చేయొచ్చు కానీ కొంచెం దూరం ఉండి ఫీడ్ చేయండి. మీకు నర్సాపూర్ సిగ్నల్ కా నుంచి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళేటప్పుడు నర్సాపూర్ సిగ్నల్ వస్తుంది కదా, సిగ్నల్ కా నుంచి రైట్ సైడ్ ఒక 1 కిలోమీటర్ రైట్ సైడ్ వెళ్ళారనుకో మీకు హనుమాన్ టెంపుల్ రైట్ సైడ్ కేసరి హనుమాన్ అని చెప్పేసి మీకు కనిపిస్తుంది. మేమైతే చిన్న ఉన్నప్పుడు వెళ్తుండే కాబట్టి మేము శాకారం ఎట్లా అంటుండే. ప్రెజెంట్ మేము చిన్న ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఇట్లా మొత్తం ఇట్లా టెంపుల్ ఇవన్నీ ఇంత డెవలప్మెంట్ లేదు. అప్పుడేమో ప్రెజెంట్ జస్ట్ మొత్తం అడివే ఉంటుండే. ఒక మర్రి చెట్టు కింద హనుమాన్ టెంపుల్ ఉంటుండే. ఆ హనుమాన్ టెంపుల్ పక్కనే సత్యనారాయణ స్వామి కథ చెప్పించుకుంటుండే. మేము చిన్న ఉన్నప్పుడు ఒక చాలాసార్లు ఎవ్రీ ఇయర్ వెళ్ళాము. కానీ ఇప్పుడు ప్రెజెంట్ చాలా గ్యాప్ వచ్చింది కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా చాలా రోజుల తర్వాత మేము సత్యనారాయణ కథ చెప్పించుకోవడానికి వెళ్ళినప్పుడు అట్లనే హనుమాన్ టెంపుల్ కూడా వీడియో తీసుకున్నామని చెప్పి వీడియో తీసుకున్నాను. ప్రతి ఒక్క ఈచ్ అండ్ ఎవ్రీ మూమెంట్ చాలా హ్యాపీగా ఉంటుంది. అక్కడికి వెళ్ళినప్పుడు అలా పీస్ఫుల్గా ఉంటుంది. మొత్తం ఫారెస్టే కాబట్టి మీకు అంత టెన్షన్ ఉండదు, రిలీఫ్గా ఉంటుంది. ఎంత అంటే ఇక ఒక రిలాక్స్ కోసం వెళ్ళి చూడండి, మీరు అయితే చాలా పీస్ఫుల్ అయిపోతారు అక్కడికి వెళ్ళాక. అండ్ మధ్యలో మనం వెళ్ళేటప్పుడు నర్సాపూర్ అడవిలో మీకు అది కొత్తగా ఫారెస్ట్ పార్క్ కూడా పడ్డది. ఆ పార్క్లో కూడా మీరు విజిట్ అవ్వచ్చు. దాని టికెట్ వచ్చేసి పర్సన్ 50 రూపీస్ ఏమో ఛార్జ్ చేస్తారు. హనుమాన్ టెంపుల్ అయితే చాలా బాగుంది. అండ్ మీకు ఇక్కడ రాముల వారి సన్నిధానం కూడా ఉంటుంది. అందులో లోపల రాముల వారి వనవాసం అనేది కూడా ఈ స్టాచ్యూస్లో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ మొత్తం చూపిస్తారు. స్టాచ్యూస్లో రాముల వారి వనవాసం ఎలా చేస్తారు, సీతమ్మ కోసం ఎక్కడికి వెళ్ళారు, రాముడు లక్ష్మణుడు అవన్నీ హనుమంతునివి అవన్నీ చాలా ఉంటాయి ఇలా పిక్స్. మీరు ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. పక్కన మీకు మేము కథ చెప్పించుకుంటాం అనుకున్న వాళ్ళు ప్రెజెంట్ కార్తీక మాసం నడుస్తుంది కాబట్టి సాటర్డే వెళ్ళండి. ఎవ్రీ సాటర్డే అయితే మీకు కథ చెప్పించుకోవచ్చు. అక్కడ పంతులు అయ్యగారు వాళ్ళతో మాట్లాడుకొని 150 రూపీస్ టికెట్ తీసుకొని మీ సామాన్ అన్ని కథ సామాన్ తెప్పించుకుంటే మీరు అక్కడనే కథ తెప్పించుకొని రావచ్చు. అక్కడనే మీ రిలేటివ్స్లో చాలా పెద్దగా చేసుకుంటా అంటే టెంట్ హౌస్ అవన్నీ అవైలబుల్గా ఉంటాయి. మీరు పెద్దగా చేసుకోవచ్చు. రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. రూమ్స్ ప్రైస్ అంతా నేను అడగలేను. ప్రెజెంట్ అయితే మీరు అక్కడ వెళ్ళి చూడండి. చాలా పీస్ఫుల్గా ఒక సాటర్డే వెళ్ళి నార్మల్గా జస్ట్ ట్రిప్ లాగా వెళ్ళండి హైదరాబాద్ నుంచి. అట్లనే రివర్స్ వచ్చేటప్పుడు రైట్ సైడ్లో మీకు
పార్క్ ఉంటుంది ఫారెస్ట్ లోపల. పార్క్లో కూడా వెళ్ళండి. పార్క్ పక్కన కూడా కొంచెం లెఫ్ట్ సైడ్ చిన్న హనుమాన్ టెంపుల్ కూడా ఉంటుంది చూడండి. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్.